హాయ్ ఫ్రెండ్స్, 2011 మే 2 చీకటి రాత్రి. చాలా వేడిగా ఉంది. పాకిస్తాన్ వెళ్లడానికి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నుంచి అమెరికా విమానాలు బయలుదేరాయి. అమెరికా సైన్యం అందులో ఉంది. కఠోర శిక్షణ పొందిన మిలిటరీ బృందం అక్కడికి చేరుకుంది. పాకిస్తాన్లోని అబోతాబాద్కి విమానాలు చేరుకున్నాయి. రాత్రి 12:30 సమయంలో అబోతాబాద్కి అవతల ఒక రహస్య ఇంటి ముందు ఒక హెలికాప్టర్ ల్యాండ్ అయింది. మిగిలిన హెలికాప్టర్ గాల్లో తిరుగుతున్నాయి. కాసేపటికి 2 విమానాలు కిందికొస్తుంటే డేంజర్ బెల్ మోతలు వినిపించాయి. ఇందుకోసం ఆ హెలికాప్టర్స్ పాకిస్తాన్ పర్మిషన్ ఏం తీసుకోలేదు. ఒక హెలికాప్టర్ ఆ ఇంటి పైభాగంలో చాలా తక్కువ ఎత్తులో ఎగురుతోంది. తాడు సాయంతో దాంట్లోంచి కమాండోలు కిందకి దిగారు. 2 హెలికాప్టర్ ఆ బిల్డింగ్ ముందున్న ఖాళీ స్థలంలోకి వచ్చి ఆగింది. అందులోంచి క్షణాల్లోనే కమాండోలు కిందకి దూకి బిల్డింగ్ని చుట్టుముట్టడానికి మెరుపు వేగంతో పరుగులు తీశారు. వైట్ హౌస్, వాషింగ్టన్. మధ్యాహ్న సమయం. వైట్ హౌస్ అంతా మౌనం రాజ్యమేలుతోంది. అందరి ముందు స్క్రీన్స్ ఉన్నాయి. అందరి చూపులు స్క్రీన్ మీదే ఉన్నాయి. అబోతాబాద్లో జరుగుతున్న మిషన్ను లైవ్లో చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను సంతకం చేసిన ఆపరేషన్ మొదలైంది. అదే ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్. ఆ ఆపరేషన్ మరెవరి కోసమో కాదు, ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవడం కోసం చేసింది. వైట్ హౌస్, వాషింగ్టన్ డీసీ, మే 2009. అక్కడ కూర్చున్న బరాక్ ఒబామా ఆ రోజు కొంచెం గంభీరంగా ఉన్నాడు. ఆ గంభీరాన్ని ఛేదించుకుని బిన్ లాడెన్ కోసం ఒక ప్రకటన చేశారు. ఒసామా బిన్ లాడెన్ని పట్టుకునేందుకు మరింత కృషి చేయాలని అన్నారు. అమెరికా CIA ఏజెంట్లు కూడా ఈ అన్వేషణ కోసం ఎక్కువ టైం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సంస్థకి ఒక ముఖ్యమైన మనిషి గురించి సమాచారం తెలిసింది. అతను అల్ ఖైదాకి రాయబారిగా పనిచేస్తుంటాడు. అతని పేరు అబూ అహ్మద్ అల్ కువైతి. ఈ మనిషి ఒసామా బిన్ లాడెన్ సమాచారం తెలిసే విషయం పసిగట్టాడు. ఆ తర్వాత CIA ఏజెంట్లు పాకిస్తాన్లోని అబుతాబ్లోని ఒక పెద్ద పొలంలో కట్టిన ఒక భారీ భవంతి దగ్గరకు వెళ్లారు. ఈ ఇంటి యజమాని ఇబ్రహీం 2 కోట్లు ఇల్లు కొనేంత స్తోమత కలిగిన వ్యక్తి కాదు. విషయం ఏంటంటే, ఈ ఇంటి యజమాని ఇబ్రహీం ఆ ఇంట్లో ఉండకుండా ఎదురుగా ఉన్న గెస్ట్ హౌస్లో ఉంటున్నాడు. ఆ హవేలీ పైన ఒక బాల్కనీ ఉంది. ఆ బాల్కనీని ఒక తలుపుతో మూసుంచారు. ఈ బాల్కనీ తలుపులు ఎవరు తీస్తారు? హవీలో ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, ఫోన్ సౌకర్యం లేదు. కానీ అక్కడ విషయాలన్నీ పక్కనే పొలంలో పనిచేస్తున్న వాళ్ళు గమనిస్తున్నారు. అందులో ఒక మనిషి పక్కనే ఉన్న హవేలీలో ఏం జరుగుతుందనే విషయం గమనించాడు. దానికి పేసర్ అని పేరు పెట్టారు. ఆ హవేలీలో చాలామంది పిల్లలు, మహిళలు ఉంటున్నారని అర్థమైంది. అయితే వాళ్ళు చెత్త మాత్రం లోపల వేయటం లేదు, దాంట్లోనే కాల్చేస్తున్నారు. అందులో ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడనే విషయం వాళ్ళు కనిపెట్టారు. ఆ కార్మికుడు CIA ప్రతినిధితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాడు. అతను కూడా మరెవరో కాదు, CIA పరిధిలో పనిచేసే అండర్ కవర్ ఏజెంట్. మార్చి 14 మొదటిసారి ఒసామా బిన్ లాడెన్కి సంబంధించిన పక్కా సమాచారాన్ని ఒబామాకి అందించారు. ఆ తర్వాత ఒబామా భారీ స్థాయి మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఒసామా బిన్ లాడెన్ను చంపడానికి నిర్ణయం జరిగింది. మార్చి 30న అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా దొరికింది. ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ సాధారణ ఆపరేషన్ కాదు. ఇందుకోసం సీల్ టీమ్ 6ని రంగంలోకి దింపారు. ఈ బృందం చాలా అధునాతన ఆయుధాలతో ఒసామా బిన్ లాడెన్ను అంతమొందించే ప్రాజెక్టులో నిమగ్నమయ్యారు. ఇందుకోసం వాళ్ళు పర్ఫెక్ట్గా సిద్ధమయ్యారు. అబోతాబాద్, పాకిస్తాన్. రాత్రి 12:40. ఆకాశమంతా చీకటి పరుచుకుని ఉంది. వీధుల్లో లైట్లు కూడా లేవు. నగరమంతా నిద్రపోతోంది. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఈ హెలికాప్టర్లో నుంచి సైనికులు మిషన్ కోసం సిద్ధమయ్యారు, మెరుపు వేగంతో. ఇందులో నుంచి 23 మంది కమాండోలు రెడీగా ఉన్నారు. కమాండోలు ముందుగా ఆ హవేలీలోని గ్రౌండ్ ఫ్లోర్లోకి చొరబడ్డారు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ తర్వాత కమాండోలు మరింత ముందుకు కదిలారు. వాళ్ళు చాలా పెద్ద మిషన్లో భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళు చేయబోయే పని తరతరాలు గుర్తుంటుంది. అలాంటి పని చేశారు వాళ్ళు. ఆ తర్వాత కమాండోలు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లారు. చాలా నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదిలారు. అంతా చీకటి. వారికి అక్కడ ఏం కనిపించట్లేదు. అక్కడ ఎవరో ఉన్నట్లు వారికి అలికిడి వినిపించగానే కమాండోలందరూ పొజిషన్ తీసుకున్నారు. వాళ్ళు తమ రైఫిల్స్ని ఆ ఫ్లోర్లో ఉన్న గదుల వైపు ఎక్కుపెట్టారు. వెంటనే తలుపుల అవతలి వైపు నుంచి తుపాకీల మోత వినిపించింది. కమాండోలు తమని తాము కాపాడుకోవడం కోసం గ్రనేడ్స్ని విసిరారు. కాసేపటికే కమాండోల బృందం లోపలికి వెళ్ళింది. వాళ్ళ ముందు ఆయుధాలతో ఉన్న 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు తమ చేతుల్లో ఉన్న తుపాకులను ప్రయోగించే లోపే కమాండోల చేతిలో ఉన్న అధునాతన తుపాకులు పేలడం మొదలయ్యాయి. 2 వైపుల నుంచి తుపాకుల యుద్ధం జరిగింది. కాసేపు నిశ్శబ్దం ఆవహించింది. తర్వాత కమాండోల ముందు ఉన్న 2 కూడా శవాలుగా మారారు. అందులో ఒకరు ఒసామా కొరియర్, మరొకరు అతని భార్య. కమాండోల ఫైరింగ్లో వారిద్దరూ మరణించారు. ఈ కమాండోల 2వ బృందం హవేలీలోని మరో గదిలోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఆ గదిలో ఒసామా 2వ కొరియర్ పడుకునున్నాడు. నిద్రలో నుంచి లేవగానే కళ్ల ముందు కళ్ళలాగా 5 కమాండోలు నిలబడ్డారు. ఆ కొరియర్ తన ఆయుధం తీసి కాల్చేలోపే కమాండోలు ఫైరింగ్ మొదలైంది. అతను కూడా చనిపోయాడు.
ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఖాళీగా ఉన్నాయి. అక్కడ కమాండోలకు ఎలాంటి ప్రమాద సంకేతాలు అందలేదు. ఆ తర్వాత మరో అంతస్తులోకి వెళ్లేందుకు కమాండోలు సిద్ధమయ్యారు. ఇది ఈ ఆపరేషన్లో అత్యంత కఠినమైన పని. ఎందుకంటే వారికి వచ్చిన సమాచారం ప్రకారం ఒసామా బిన్ లాడెన్ కుటుంబం అంతా ఈ హవేలీలోనే ఉంది. అందుకే కమాండోలకు కూడా ఒక పెద్ద సమస్య ఎదురైంది. మహిళలకు, పిల్లలకు ఎలాంటి హాని తలపెట్టకూడదని వాళ్ళు అనుకున్నారు. ఈలోపే కమాండోల ముందు ఒక యువకుడు వచ్చి నిలబడ్డాడు. వెంటనే కమాండోలు అతని మీద ఫైరింగ్ మొదలుపెట్టారు. క్షణాల్లోనే అతను కన్నుమూశాడు. ఆ చనిపోయిన యువకుడు మరెవరో కాదు, ఒసామా బిన్ లాడెన్ కుమారుడు. ఆ తర్వాత 2వ అంతస్తులోని అన్ని గదుల్లో వెతకడం మొదలైంది. బిన్ లాడెన్ సంబంధికులందరినీ కమాండోలు బందీలుగా పట్టుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం కమాండోల ఆధీనంలోకి వచ్చింది. కానీ వాళ్ళు వెతుకుతున్న అసలు సిసలైన మనిషి ఒసామా బిన్ లాడెన్ మాత్రం ఇప్పటికీ పట్టుబడలేదు. కమాండోలకు ఒక భయం పుట్టింది. ఈ హవేలీలో ఉంటే సరే, ఎక్కడికైనా పారిపోలేదు కదా అనే ఆలోచన మొదలైంది. తమ మిషన్ గురించి సమాచారం అతనికి తెలిసిపోలేదు కదా అని వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఆలోచిస్తూ మరో అంతస్తులోకి వెళ్లేందుకు వాళ్ళు సిద్ధమయ్యారు. వైట్ హౌస్, వాషింగ్టన్ డీసీ. రాత్రి సమయం 12:40. అక్కడ గదిలో ఉన్న స్టాఫ్ అందరూ ఆందోళనగా ఉన్నారు. ఒబామా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు, కానీ ఇక్కడ ఉన్నాడా లేదా అనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలియదు. ఈ ఆలోచనే ఒబామాని పదే పదే ఆందోళనకు పెడుతోంది. ఈ కమాండోల టీం ఆల్రెడీ 3వ అంతస్తులోకి చొరబడింది. అందరూ పొజిషన్ తీసుకుని స్టాండ్ బై పొజిషన్లో ఉన్నారు. కింద 2 ఫ్లోర్లు ఆధీనంలోకి తెచ్చుకున్న టీం పై అంతస్తు వైపుకు వచ్చేందుకు ముందుకు కదులుతోంది. ఈ 2 టీంలు పై ఫ్లోర్కి చేరుకున్న సమయంలో ఒక ముసలి వ్యక్తి అకస్మాత్తుగా తలుపులు తీశాడు. తలుపు తీసిన శబ్దం వినగానే కమాండోలు ఫైరింగ్ మొదలుపెట్టారు. తలుపు తీసే లోపే ఒక మహిళ బుర్కా ధరించి ఆ ముసలి వ్యక్తికి అడ్డంగా నిలబడింది. ఆ కమాండోలు ఆ మహిళ కాళ్ల మీద కాల్పులు జరిపారు. వెంటనే ఆ మహిళ కింద పడిపోయింది. ఆ మహిళ కింద పడిపోగానే కాసేపటికి లోపల ఉన్న వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించింది కమాండోలకు. ఆ వ్యక్తి మరెవరో కాదు, 10 ఏళ్లుగా అమెరికా వెతుకుతున్న ఒసామా బిన్ లాడెన్. ఇక్కడ వైట్ హౌస్లో ఉన్న ఒబామా ఈ కాల్పులను లైవ్లో చూస్తున్నారు. వెంటనే ఒసామా మీద కాల్పులు జరిపారు. అతను మరణించాడు. ఆ రాత్రి అలా అతని ఇంట్లో ప్రవేశించి అక్కడే కాల్పులు జరిపి ఆ తర్వాత కమాండోలు 12 గంటల లోపే అతని మృతదేహాన్ని అరేబియాలోని సముద్రంలో వదిలేశారు. ఒసామా బిన్ లాడెన్ ఒక మత గురువు. అతని అంకం అక్కడితో ముగిసిపోయింది. మరి ఈ ఆపరేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.